చూడు, నువ్వు మౌనంగా ఉంటే కుదరదు. అడిగిన దానికి సమాధానం చెప్పు. అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుందమ్మా. అన్యాయం, దారుణం, నీచం. ఇంతకన్నా ఘోరం ఎక్కడైనా ఉందా? ఎక్కడో పురాణాల్లో చదివాం, రావణాసురుడు సీతనెత్తుకెళ్ళాడని. ఇక్కడ శ్రీరామచంద్రుడు శూర్పణఖనెత్తుకొచ్చాడు. మరి దీన్నేమంటారు? ఇంత జరుగుతున్నా తల్లి కొడుకులకి నోరు తెరిచి ఒక్క మాట అనడానికి రావడం లేదు. వయసులో ఉన్న పల్లవి ప్రేమిస్తే తప్ప? వయసు అయిపోయిన మీ నాన్న మాత్రం ఎదురువాడి పెళ్ళాన్ని తీసుకొస్తే ఒప్పా? నీతులు చెప్పేవాళ్ళని కాదండి, వాటిని ఆచరించేవాడినే పెద్ద మనిషి అంటారు. ఎంత మొత్తుకున్నాను, ఎన్ని రకాలుగా చెప్పాను. అసలు ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించారా? దేవత మిమ్మల్ని ఉద్ధరించడానికి, మీ ఇంట్లో వాళ్ళని కాపాడడానికి వచ్చిన దేవత. మీ దేవత ఎంత గొప్ప పని చేసిందో చూసారా? అనుభవించండి. మీ తండ్రి ఇష్టపడ్డ ప్రతి ఆడది తల్లి కాలేదండి. కనబడే రక్తమాంసాలు, కనబడని మమతానురాగాలు పంచేదే తల్లండి. అవును, మీ నాన్నని చేసుకుందని ఆవిడ అమ్మ అంటున్నారు కదా, మరి ఇందాక తన మూడంటూ వచ్చాడు చూడండి, అతన్నేమంటారు? ఎవడి పెళ్ళాన్నో ఇంకొకరు తీసుకెళ్లడం కథల్లో చదివాను. ఇలాగా మనింట్లో జరుగుతుందనుకోలేదు. అర్చన, నువ్వు కాస్త నోరు మూస్తావా? నా నోరు మూయిస్తారు, రేపు జనం నోరు మూయిస్తారా? ఇన్నాళ్ళు మీ దగ్గరకొచ్చి మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు కదా అని అడిగితే మీరు గర్వంగా అవునన్నారు. ఇప్పుడు మీ నాన్న రెండో పెళ్ళం మొదటి మొగుడొచ్చాడు కదా అని అడిగితే ఏం చెప్తారు? నీకేమైనా పిచ్చెక్కిందా? పిచ్చి ఇప్పట్నుంచెక్కుతుంది వాళ్ళడిగే మాటలకి. ఎవరికైనా ఎలా తెలుస్తుంది? మనం చెప్పందే. రేపు నిశ్చితార్థం జరిగేటప్పుడు ఆయనొచ్చాడనుకో,
మనం చెప్పక్కర్లేదు. వాడి గురించి, ఈవిడ గారి పెళ్ళిళ్ళ గురించి వాళ్ళే అన్నీ మనకు చెప్తారు. పాపం పల్లవి పరిస్థితి ఏంటండి? ఇరవై 28 నిండుతున్నాయి. ఇప్పుడైనా ఆ పిల్లకు దారి చూపించరా? ఆ దీపక్ తండ్రి మీలాంటి కుటుంబంతో సంబంధం కలుపుకోవడం చాలా గొప్ప విషయం అన్నాడు. ఇప్పుడు తెలిస్తే ఇంతకన్నా దురదృష్టం ఇంకేమన్నా ఉందా? వాళ్ళ జీవితాలు ఏం కావాలండి? ఇప్పుడు ఏమైంది నర్చన? జరిగిందాన్ని చూసి ఏమైందంటున్నారు మీరు? జరగబోయేదాన్ని ఊహించి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను నేను. అంటే వాడెవడో వచ్చి పెళ్ళాం అనగానే వాడి పెళ్ళాం అయిపోతుందా? మరేమవుతుంది? అతను తను భార్య అన్నప్పుడు ఈవిడ మౌనంగా ఎందుకుంది? కాదు అనలేదంటే అవునని ఒప్పుకున్నట్టేగా. అసలు ఇదంతా కాదు ప్రశాంత్. ఆవిడ గారి గురించి పక్కన పెడితే మావయ్య గారు చేసింది ముమ్మాటికి తప్పే. అయ్యో, అదేమిటి బామ్మా, నీళ్ళెప్పుడైపోయాయి? మామూలుగా మీ కోడలు అదే మల్లిక అప్పుడప్పుడు వచ్చి చూసి సర్ది వెళ్తుంది కదా, ఇప్పుడు రాలేదా? పాలు అక్కడ పెట్టు. అదేమిటి బామ్మ, మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత తాగుతారో లేదో, చూడ్డానికి మనుషులు కూడా లేరు కదా. తీసుకోండి బామ్మ. మీరు బాధపడకండి బామ్మ, వీళ్ళంతా ఏదో పొరపాటు పడుంటారు, కానీ మావయ్య గారు పొరపాటు పడరు కదా. పొరపాటు ఎక్కడో జరుగుంటుంది. నిజమే రాగిని, పొరపాటు ఎక్కడో జరిగింది, ఇక్కడ మాత్రం కాదు. అది తేలే వరకు అందరూ మౌనంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఆ తరువాత అన్నవాళ్ళు ఎలాగూ మౌనంగా ఉండాలి కదా. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో, నాకు నిద్ర వస్తోంది. నువ్వు మౌనంగా ఉంటే కుదరదు. అడిగిన దానికి సమాధానం చెప్పు. అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుందమ్మా. వయసులను దాటేవుగా నువ్వు గీతలు, ఆటల్లో పాటల్లో తేలే ఈ పరువములు మార్చేవుగా తలరాతలు. చేరువ బహుదూరమే శాంతము పెను భారమే, కళ్యాణము ఇది అన్యాయము తెలిసే మన
సభాష్ ప్రార్థన, ఇది ప్లానింగ్ అంటే. యు ఆర్ రియల్లీ ఎ గ్రేట్ ప్లానర్. ఏంటి గుడ్. నీకు నువ్వు పొగిడేసుకుంటున్నావు? ఈ ప్లానింగ్ చూస్తే మీరు ఒప్పుకుంటారు నేను గ్రేట్ ప్లానర్ నని. అది నాకు తెలుసు మేడం, అందుకేగా నువ్వు చక్కగా కష్టపడి ప్లానింగ్ చేస్తున్నావు కాబట్టి నేను చక్కగా కష్టపడి చక్కటి టీ తీసుకొచ్చాను. థ్యాంక్స్. ఓన్లీ థ్యాంక్సేనా? ఇంకేం కావాలి? నీకు తెలీదా? వద్దు, ముందు నా ప్లానింగ్ విను. చెప్పు. కొబ్బరాకులతో అరిటాకులతో పందిరి వేయించడం. సూపర్. వంటలు పక్కా ట్రెడిషనల్ గా ఉంటాయి. అంటే పులిహార, బొబ్బట్లు, బూర్లు, పూతరేకులు అవన్నీ అన్నమాట. సూపర్. నెక్స్ట్, నో బఫే సిస్టమ్. అందరూ చక్కగా బంతిలో కూర్చుని కలిసి భోంచేస్తారు. ఎంత బాగుంటుందో తెలుసా? నీ ఎంత బాగుంటుంది. అబ్బా, ప్లానింగ్ చెప్తుంటే జోకులు వేస్తావేంటి? సరే సరే చెప్పు. బంధువుల లిస్ట్ అంతా తయారు చేశాను. అబ్బాయి తరఫు వాళ్ళందరికీ మంచి స్టార్ హోటల్ బుక్ చేశాను. పందిరి డిజైన్ కోసం మంచి డిజైన్ కూడా సెలెక్ట్ చేశాను. వంటలు చేయడానికి మంచి స్పెషల్ వంట వాళ్ళని కూడా పిలిపించాను. ఇకపోతే చూడు, నువ్వు ఇంకేం చెప్పొద్దు. నా కళ్ళెదురుగా నిశ్చితార్థం మొత్తం కనబడిపోయింది. అవును, రాజశేఖరం గారు ఇల్లమ్మేలా? నిన్ను హే, ఇదిగో. అయినా నీ ప్లానింగ్ ఏంటి ప్రార్థన? నీ టేస్ట్కి ఎవరైనా వంక పెడతారా? మీ నాన్నగారే నిన్ను ప్లానింగ్ చేయమని చెప్పారంటే ప్రపంచంలో అంతకన్నా గొప్ప అవార్డు ఏముంటుంది చెప్పు. కంటిన్యూ. థ్యాంక్స్. హలో కిషోర్, అక్క, చెప్పండి. ప్రార్థన ఉందా? ఉంది. నిశ్చితార్థం కోసం ప్లానింగ్ చేస్తుంది. ఎంత బాగా చేసిందో తెలుసా? ఆ విషయం నాకు తెలియదు, కానీ ముందు మీకు విషయం తెలియాలి. చెప్పాక. ఒకరోజు మల్లిక గురించి, మావయ్య గారి పెళ్లి గురించి నిన్ను అడిగితే నువ్వేమన్నావు? ఆయన ఎప్పుడూ తప్పు చేయరు, చేయబోరు. ఆయన ఏం చేసినా దానికో అర్థం ఉంటుందన్నావుగా. కానీ ఈరోజు అర్థం లేకుండా పోయింది. ఏమైందక్క? నిఖిల్ అనేవాడు ఈరోజు మన ఇంటికొచ్చాడు. మల్లిక తన భార్య అన్నాడు. వాట్? ఇంట్లో అందరి ముందు వాడు నేరుగా బామ్మ దగ్గరికొచ్చి నా భార్యను నాతో పంపించండి అన్నాడు. మల్లిక కూడా నేను వాడి భార్యని కాదు అనలేకపోయింది. మావయ్య గారు నోరు మెదపలేకపోయారు. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. అలాగా? అవును. చివరికి బామ్మే ఇదేమిటని మావయ్య గారిని అడిగితే కాలమే సమాధానం చెప్తుందన్నారు. ఆ నిఖిల్ మల్లిక గురించి ఒక్కొక్క మాట చెప్తుంటే ఇంట్లో అందరికీ చా తలుచుకుంటుంటేనే కిషోర్, నే మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ మల్లిక మంచిది కాదు, తన వెనకేదో కథ ఉందని. ఎవ్వరూ నా మాట వినలేదు, కనీసం పట్టించుకోలేదు. ఈ విషయం నలుగురికి తెలిస్తే ఇంటి పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు కిషోర్. అయినా పరాయి వాడి భార్యను తన భార్యని ఇంటికి తీసుకురావడం ఏంటి కిషోర్? ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో. ఈ విషయం ప్రార్థనకి జాగ్రత్తగా చెప్పు. ఉంటాను. ఏంటి కిషోర్?
ఏం మనుషులో ఏమో అడిగేవాళ్ళు లేరనేగా. తను తీసుకొచ్చింది పక్కవాడి పెళ్ళానన్న స్పృహ కూడా లేదు. కనీసం ఇంట్లో వాళ్ళకి తెలిసిందన్నా అలా తలుపులేసుకుని ఒకే రూంలో చిచి. నలుగురికి మాత్రం బుద్ధులు చెప్పే పెద్ద మనిషి. అసలు మల్లికకుండాలి బుద్ధి. బుద్ధి బట్టలు మార్చినంత తేలిగ్గా మొగుళ్ళని మార్చే వాళ్ళకి అదెక్కడుంటుంది? అమ్మా నమస్తే. అమ్మా మీ బిడ్డ రాముడమ్మా. రావణుడు సీతనెత్తుకుని వెళ్ళడం విన్నాం గాని రాముడు శూర్పణఖను తీసుకురావడం ఏంటమ్మా?